ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అవేర్? బిల్లకల్లు అనే ఊర్లో స్టార్ట్ అయింది. దుర్భరమైన దరిద్రం. అటువంటి నేకెడ్ పావర్టీ ఎక్కడ కనపడదు. ఎలా సార్ వాళ్ళ ఫుడ్ తిండి? వాళ్ళు అడవులపై ఏదో జంతువుల కింద కొట్టుకొని అదే తింటారు. చెట్లకి పురుగులు గిరుగులు తీసుకొచ్చి రోస్ట్ చేసి తింటారు. వాళ్ళని చూసి నేను షాక్ అయ్యాను. 1983లో గోదావరిలో ఫ్లడ్స్ వచ్చింది. ఉదయం 3 గంటలు గట్టిగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆ రోజు ఏమైందంటే పాప అడ్డంగా తిరగడం వల్ల ఆ అమ్మాయి చచ్చిపోయింది. నాకు ఎమోషన్లో అదే నేను హాస్పిటల్ కట్టిస్తాను. 100 ఎకరాల్లో ఉన్నటువంటి అవేర్ ఈ రోజున దాదాపుగా 7 టెంపుల్స్ చూశాను. 18 టెంపుల్స్ ఉన్నాయి. 18 ఉన్నాయి ఇక్కడ. దెన్ 30,000 మొక్కలు దాదాపుగా ఇక్కడ ఉన్నాయి. 23,000. దెన్ ఒక లైబ్రరీ, చాలా గొప్ప పుస్తకాలు. 1 మిలియన్ ఇది ఇప్పుడు 30,000 ఏమో ఉందండి. దీనికి నాంది ఎలా పలికింది సార్ ఇక్కడ? దాదాపు 100 ఎకరాలు నేను అప్పుడు ఇంకా నన్ను విమర్శించని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరినో కొంటారు ఆ ల్యాండ్, బుద్ధి లేదు. ఆయన జమీందారు. సార్ 100 acres లో అవేర్ ఏమేమి ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడ స్పెషల్ గా అంటే? ఇది మొదట హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్. దాదాపు 40 దేశాల నుంచి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ అయ్యింది. ఎందుకు ఒక క్యాంపస్ లో ఆల్ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీ పెట్టకూడదు నాకు అనిపించింది. 1 point destiny. అమ్మ వాళ్ళు ఉన్నారు, ఎట్లా సార్ ఇది? అవేరు ఇంత పెద్దగా ఎదగడానికి ఎక్కడ కరెక్ట్ టర్న్ పాయింట్ దొరికిందంటే 1977లో తుఫాన్ జరిగింది దిబిసీమ. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలో మాకు తెలియదు. ఆ టైంలోనే మదర్ తెరెసా అక్కడికి వచ్చింది. మదర్ తెరెసాని చూసారండి? అప్పుడు నేను ఏవిస్ రెడ్డితో మదర్ తెరెసా నా గ్రామానికి రాకూడదు. మదర్ తెరెసాని రానిచ్చారా విలేజ్ లోకి? రాని బందర్లోకి. ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, మీ డ్రీమ్స్ ఎలా ఉన్నాయి? తర్వాత ఛాలెంజెస్ నా మీద 7 మార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఏంటి సార్, మంచి చేయాలంటే హత్యలా? ఈవెన్ కేరళలో బిగ్గెస్ట్ ఆయుర్వేద సెంటర్ ఇస్ 4.5 acres. అంతకంటే అక్కడ దొరకదు. 20% ఆఫ్ కేరళ ఇన్కమ్ ఇస్ 100 acres లో 18 టెంపుల్స్, 23,000 ట్రీస్, మెడిటేషన్ సెంటర్స్, సెక్యూరిటీ ఉన్నది. వై కాంట్ వి గెట్ ఇట్? అవేర్లో ఈ ఆలోచన వచ్చేప్పటికి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫోన్ కాల్ ఫ్రమ్ ప్యారిస్, దుబాయ్. నేను వితిన్ 4 months లో లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రోగ్రామ్ అద్భుతంగా చేశాను. సూపర్ సార్. ఆయన చూసి హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈస్ ఫ్రమ్ కేరళ సార్. ఇట్లా అంటే వై కాంట్ ఈ కమ్ అండ్ వర్క్ విత్ మీ ఇన్ ఢిల్లీ అన్నాడు. నేను రాజవంశంలో పుట్టాను. మా రాజవంశంలో బయట వాళ్ళతో కలవనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలతో మిక్స్ కావడానికి వీల్లేదు. హైలీ కంట్రోల్డ్ లైఫ్. సో నేను ఈ కంట్రోల్ లైఫ్ లో ఎలా బ్రతకాలి మనము అని చెప్పి నేను సో వై కాంట్ ఐ రినౌన్స్ మై లైఫ్ అండ్ బికమ్ ఎ మాంక్ అని అనిపించింది. రాజకుటుంబంలో పుట్టి ఏం వద్దు అని చెప్పేసి అంత ఎర్లీ ఏజ్, యంగ్ ఏజ్ లో, పోనీ 40-45 ఏజ్ లో విసుగు పుట్టింది సంసార జీవితం అని అనొచ్చు. కానీ 24లో వాట్ మేడ్ యూ టు బికమ్ ఎ మోంక్ అంటే సార్, ఎందుకు అలా సన్యాసిగా అవ్వాలను? ఈ డబ్బులు ఇవన్నీ 24 గంటల వ్యవహారాలు ఇది కాదు కదా లైఫ్ లో ఏదో ఒకటి ఉండాలి దీనికి. సో అక్కడ నుండి దీనికి వెళ్ళిపోయాను ఉత్తరకాశీ. అక్కడ దాదాపు 22 రోజులు నడిచి వెళ్ళాను. నేను భిక్షగాడిని కాబట్టి గ్రామాల్లో పోయేది. అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అంటే అమ్మ మర్చిపోయాను, నాన్న మర్చిపోయాను, బంధువులు మర్చిపోయాను. ఒక రకంగా నిజం చెప్పి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ నాలో వచ్చింది. లైఫ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఫర్ వే బాన్ అనే పరిస్థితి వచ్చింది. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. అది తెలియదు, మనకి తెలియదు, ఎందుకు ఏ కాంటాక్ట్ తెలియదు. అమ్మ మంచం ఎక్కింది, మొత్తం ఎముకలు బయటకు వచ్చేసింది. వచ్చి అమ్మ ఇట్లా పడిపోయింది. అమ్మ నా చేపెట్టుకొని ఏడుస్తూ ఉంది. నాకేం ఏడుపు రాలేదు. అమ్మ చనిపోయే వరకు నన్ను వదిలిపెట్టలే. అమ్మ ఇక్కడే చనిపోయింది. అందరూ పిచ్చోడు అనేవాళ్ళు, బంధువులంతా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. 75లో మా మదర్ ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఉదయం అమ్మ కాళ్ళు మొక్కండే నేను బయటికి రానే రాను.